ఇప్పుడు పోయేది రష్యన్ బీచ్ ఫ్రెండ్స్, ఫారినర్స్. ఆ పేరు ఏంది మాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ చెప్పిండు. అన్కాన్షియస్ లో ఉండు. అందరం పోయి ఇప్పుడు నైట్ అంతా అక్కడ ఎంజాయ్ చేస్తాం. మా వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తే నేను చూస్తుంటా. ఓకేనా? నా ట్యాగింగ్ కోసం ఇంకా ట్యాగింగ్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గాయ్స్, ఆరంబోలి బీచ్ కి వచ్చినాం. ఇక సాంగ్స్ తోటి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. రష్యన్స్ ఫారెన్స్ వచ్చేది బీచ్ ఎక్కువ ఇదే అనమాట. గోవా మొత్తం ఇదే టాప్ ఉంటది. చూడండి మొత్తం ఎట్లున్నారు. బీచ్ వైబ్, ఆరంబోలి బీచ్ వైబ్. ఫారెన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. చాలా మంది మమ్మల్ని లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళని చూసుకుంటా కూడా చూడ అక్కడ కపుల్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు తినుకుంటా. ఇక్కడ ఫ్యామిలీస్, ఇక్కడ షాప్, ఇక్కడ నుంచి విశ్రా గొడుగులు పెట్టుకొని ఒక షిప్ వేసి అటు పోడు, మళ్ళీ ఎంజాయ్ చేసి షిప్ వేసి అటు పోడు, మళ్ళీ ఎంజాయ్ చేసి అట్లా ఉంటది. ఇక ఇక్కడికి వస్తే అసలు మన ఇండియాలో ఇట్లా కూడా ఉంటుందా అనిపిస్తుంది. మన గోవాకి వస్తే మన ఇండియానా లేకపోతే ఫారెనా, లండనా, అమెరికానా, బీచ్లు ఉన్నావు కానీ ఆ టైప్లా ఉంటుంది అన్నమాట. మొత్తం ఎండాలు ఘోరంగా ఉన్నాయి. మనకు కావాల్సినవి కూడా ఏదో దొరుకుతుంటాయి. ఇక అట్లా లాంగ్లో బిల్డింగ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ నైట్ వేరే తీరు ఉంటుంది. ఇక్కడ వైబ్స్ నీకు ఏదంటే అది కావాలంటే చూపిస్తాం. సముద్రం చూడు ఎట్లుందో వైబ్. ఫుల్ ఎంజాయ్. ఇక అయిపోయింది వీడియో లాస్ట్. ఎంజాయ్ చేయండి రా. ఎన్ని రాళ్ళు ఉంటారా? ఆ కళ్ళు దాక్కుండా